శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశివులకు స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనము 2020వ సంవత్సరం నవంబర్ నెల 16వ తేదీ నుంచి 30వ తేదీ వరకు మేషరాశి వారికి ఏ విధంగా ఉందో క్లుప్తంగా తెలుసుకుందాం. ఈ వీడియో చూడటానికంటే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసిన వెంటనే బెల్ సింబల్ కనిపిస్తుంది, బెల్ సింబల్ కూడా టచ్ చేయండి. మేషరాశి వారి యొక్క గ్రహస్థితి గనక పరిశీలించినట్లయితే ఈ మాసంలో మేషరాశి వారికి దాదాపుగా అనుకూలమైనటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి. రాస్యాధిపతి అయినటువంటి కుజుడు రాశికి 12వ స్థానంలో సంచరిస్తున్నప్పటికీ సప్తమంలో సంచరించేటటువంటి శుక్రగ్రహం యొక్క కారణం చేత, సప్తమంలో సంచరించేటటువంటి బుధగ్రహం యొక్క ప్రభావం కారణం చేత ఆర్థిక పరమైనటువంటి విషయాలలో అత్యున్నతమైనటువంటి లాభం అనేటటువంటిది కలగటానికి అవకాశం ఏర్పడుతుంది. చేసేటటువంటి పనులు ప్రణాళికాబద్ధంగా చేయాలి. ఎక్కడా కూడా తొందరపాటుతనం అనేటటువంటిది పనికిరాదు. ఏమాత్రం తొందరపడినా సరే కొన్ని విషయాలలో పరిస్థితి చాలా మొదటికే మోసం వచ్చేటటువంటి ప్రమాదం ఉంది. మొత్తం మీద కనుక చూసినట్లయితే అదృష్టం అనేటటువంటిది మేషరాశి వారికి వరించబోతున్నది. అయినప్పటికీ కూడా కొద్దిగా ఆలస్యం జరిగే అవకాశం ఉంది. ఆలస్యంగా అయినప్పటికీ కూడా ఖచ్చితంగా అదృష్టం అనేటటువంటిది వరిస్తుంది. ఈ మేషరాశికి ద్వితీయ స్థానంలో సంచరించేటటువంటి రాహుగ్రహం యొక్క ప్రభావం కారణం చేత ఆర్థిక పరమైనటువంటి విషయాలలో కానీ కుటుంబపరమైనటువంటి విషయాలలో కానీ చాలా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఆర్థికంగా కలిసొచ్చేటటువంటి కాలం అని చెప్పవచ్చు. దాంతోపాటు బంధువుల నుంచి మిత్రుల నుంచి కూడా ఆత్మీయత ఆప్యాయతలు అనేటటువంటివి కూడా కనిపిస్తూ ఉంటాయి. అంటే బంధు సహకారము సోదర సహకారం అనేటటువంటిది కూడా ఇక్కడ ఈ మాసంలో ఈ రాశి వారికి కనిపిస్తూ ఉంది. ఇక ఈ రాశికి సంబంధించినటువంటి అష్టమ స్థానంలో సంచరించేటటువంటి రవి మరియు కేతు గ్రహాల యొక్క ప్రభావం కారణం చేత ఈ రాశికి మేషరాశికి పంచమ స్థానాధిపతి అయినటువంటి రవి అష్టమ స్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత అష్టమ స్థానం రవికి మిత్రక్షేత్రం వృశ్చిక మిత్రక్షేత్రం అయినటువంటి కారణం చేత ఊహించినటువంటి లాభం అనేటటువంటిది కలిగే అవకాశం ఉంది. అయితే ప్రయాణాలు చేసేటటువంటి విషయంలో మాత్రము కొద్దిగా జాగ్రత్తలు తీసుకోవటం అనేటటువంటిది కూడా చెప్పదగినటువంటి సూచన. ప్రధానంగా మేషరాశికి దశమ స్థానంలో సంచరించేటటువంటి గురుడు మరియు శని ఈ రెండు గ్రహాల యొక్క ప్రభావం కూడా మేషరాశి వారి మీద బలంగా పడుతున్నది. మేషరాశికి ఈ 9 మరియు 12 భాగ్య వ్యయాధిపతి అయినటువంటి గురుడు రాశికి దశమ స్థానంలో సంచరిస్తున్నాడు. దశమ స్థానంలోనే శని యొక్క ప్రభావం కూడా ఉంది. ఈ దశమంలో సంచరించేటటువంటి శని యొక్క ప్రభావం రాస్యాధిపతి అయినటువంటి కుజుడి మీద పడుతున్నటువంటి కారణం చేత కొద్దిగా అంతఃసంకర్షణ అనేటటువంటిది కూడా కలిగేటటువంటి అవకాశాలు ఉన్నాయి. అయితే అనుకున్నటువంటి కార్యక్రమాలు కొద్దిగా నెమ్మదిగా పూర్తి చేయడానికి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. మొత్తం మీద కనుక చూసినట్లయితే పలుకుబడి అనేటటువంటి చాలా చక్కగా పెరిగే అవకాశం ఉంది. భూముల విషయంలో కానీ వాహనాల విషయంలో కానీ స్థలాలు మొదలైనటువంటి స్థిరాస్తులకు సంబంధించినటువంటి విషయాలలో మీరు తీసుకునేటటువంటి నిర్ణయాలు దాదాపుగా అనుకూలంగా మారుతూ ఉంటాయి. ఇంకా ఆధ్యాత్మిక పరమైనటువంటి కార్యక్రమాలలో పాల్గొనడానికి కూడా ప్రయత్నిస్తూ ఉంటారు. శివారాధన అనేటటువంటిది మేషరాశి వారికి చాలా యోగ్యమైనటువంటిది. ముఖ్యంగా చెప్పాలంటే ఈ రాశికి సప్తమ స్థానంలో సంచరించేటటువంటి శుక్రగ్రహం యొక్క ప్రభావం కారణం చేత ఒక ముఖ్యమైనటువంటి వార్త మీకు చాలా ఆనందాన్ని కలిగిస్తూ ఉంటుంది. ఊహించినటువంటి విధంగా చక్కగా సమయానికి ధనం అందటము, ఆర్థిక పరమైనటువంటి వ్యవహారాలలో మీకు ఏ రంగం నుంచి ఏ మార్గం ద్వారా అయితే మీకు ధనం అనేటటువంటిది అందుతూ ఉంటుందో ఆ మార్గం అనేటటువంటిది ఇంకా కొద్దిగా సుగమం కావడానికి అవకాశం ఉంది. దీర్ఘకాలికమైనటువంటి రుణాలు ఏవైతే ఉన్నాయో చాలా కాలం నుంచి ఆర్థిక సమస్యలతోటి రుణబాధలతోటి బాధపడుతున్నటువంటి వారికి అవి పూర్తిగా తీరిపోయే అవకాశం ఉంది. ఇంకా ఈ రాశి వారికి సంబంధించి ఎవరైతే వివాహ ప్రయత్నాలు కనుక చేస్తూ ఉంటారో మేషరాశిలో జన్మించినటువంటి వారు మీరు చేసేటటువంటి వివాహ ప్రయత్నాలు పూర్తిగా ఈ మాసంలో చేసే ప్రయత్నాలు సత్ఫలితాన్ని ఇస్తూ ఉంటాయి. చాలా కాలం నుంచి ఎదుర్కొంటున్నటువంటి అనారోగ్య సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ అనారోగ్య సమస్యలు మొత్తం కూడా పూర్తిగా తొలగిపోయి సంపూర్ణమైనటువంటి ఆరోగ్య సిద్ధి కూడా కలగటానికి అవకాశం ఉంది. ఉద్యోగం చేసేటటువంటి వారు ఉద్యోగ విషయాల్లో కొంచెం అప్రమత్తంగా ఉండడం చాలా మంచిది. కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఉద్యోగపరమైనటువంటి భంగం కానీ ఉద్యోగపరమైనటువంటి ఆటంకాలు కానీ కలుగుతూ ఉన్నాయి. దాంతోపాటు దశమ స్థానంలో సంచరించేటటువంటి శని యొక్క ప్రభావం రాస్యాధిపతి మీద ఉన్నటువంటి కారణం చేత కొద్దిగా అంత సంఘర్షణ అనేటటువంటి మొదలవుతుంది. చేయనటువంటి
అయినటువంటి వాడికి కూడా బాధ్యత వహించవలసి వస్తుంది. మొత్తం మీద కనుక చూసినట్లయితే మేషరాశి వారికి ఈ మాసంలో చక్కటి అనుకూలమైనటువంటి ఫలితాలు ఆలస్యంగా కలిగే అవకాశం ఉంది. అయితే మరి మేషరాశి వారు ఏ రోజుల్లో ఏ పనులు చేయాలి అనేటటువంటి విషయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే 16వ తేదీ, 17వ తేదీ, 18 ఈ 3 రోజుల్లో మాత్రము చేసేటటువంటి పనులలో జాప్యం జరుగుతూ ఉంటుంది, అంటే ఆలస్యం జరుగుతూ ఉంటుంది. మానసికమైనటువంటి ప్రశాంతత కొద్దిగా కరువవుతూ ఉంటుంది. విపరీతమైనటువంటి ఆలోచనలు కూడా పెరుగుతూ ఉంటాయి. గతంలో చేసినటువంటి వాటి గురించి పునరాలోచించేటటువంటి అవకాశం కూడా ఏర్పడుతూ ఉంటుంది. 19, 20, 21వ తేదీల్లో ప్రయాణము చేసేటటువంటి విషయాల్లో జాగ్రత్తలు వహించండి. అదేవిధంగా ఆర్థిక పరమైన విషయాలలో కూడా ఇది మీకు కలిసి వచ్చేటటువంటి కాలం అని చెప్పొచ్చు. 22, 23, 24, 25 ఈ 3 రోజులు కూడా, ఈ 22వ తేదీ నుంచి 23వ తేదీ, 25వ తేదీ వరకు ఉన్నటువంటి అన్ని రోజులు కూడా సమస్తమైన శుభాన్ని, సంతోషాన్ని, ఆనందాన్ని కలిగిస్తూ ఉంటాయి. ప్రధానంగా 26, 27వ తేదీలలో ఆర్థిక పరమైనటువంటి లాభం కలుగుతుంది. 28, 29, 30 ఈ 3 రోజుల్లో మాత్రము బంధువులతోటి, మిత్రులతోటి స్వల్పమైనటువంటి విభేదాలు కూడా కలిగే అవకాశం ఉంది. కనుక ఈ 3 రోజుల్లో శివనామ స్మరణ చేయటము, శివారాధన చేయడం అనేటటువంటిది చాలా శ్రేష్టమైనటువంటి పని. ఇవి మేషరాశికి సంబంధించినటువంటి ఫలితాలు. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షించినందుకు ధన్యవాదాలు.